హలో గైస్, ఫస్ట్ అయితే ఈ ఫోటో చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో బర్త్డే స్టోరీస్ పెట్టుకోనికి చేసా. ఫస్ట్ అయితే చూడండి ఎలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి ఒక సపోర్ట్లా ఉంటుంది. ముందైతే ఈ ఫోటోలు అయితే చూడండి. ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టుకోనికి చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని చేద్దాం అనుకుంటున్నా. అండ్ వేరే కూడా ఫోటో ఎడిటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చేస్తాం వెళ్ళాలి. చాలా సింపుల్. మనం ఓన్లీ ఫోటో రీప్లేస్మెంట్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది అయితే రెండు ఇస్తాను, రెండు ఓపెన్ అవుతాయి. చాలా సింపుల్. ఇక్కడ ఫోటో ఉందా, ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేసి ఇక్కడ యారో ఉంటుంది క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో పెట్టుకోండి, సరిపోద్ది. నేను ఇప్పుడు అనుపమ్మది పెడుతున్నా. ఇది పెడుతున్నా చూడండి. ఓకే, సెట్ అయిందా? మిగతా ఫొటోస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టండి. చాలా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకో ఈ ఫోటో. దీన్ని ఏం లేదు, ఎఫెక్ట్ వద్దండి. దానికి ఫోటో పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి వైప్ ఉంటుంది. అది స్టార్టింగ్ ఇది ఎండ్ ఉంది కదా, తక్కువ చేసుకోండి. ఎండ్ తక్కువ చేసుకొని కొద్దిగా కిందికి స్వైప్ చేయండి. అంతే, చాలా సింపుల్. మిగతా ఫొటోస్ కూడా ఇలాగే చేయండి. తర్వాత పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉందా, ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయండి. అంతే. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫొటోస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఫోటో రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫోటో అయితే సాయిపల్లవి మేడంది పెడుతున్నా చూడండి. ఈ ఫొటోస్ ఓకే. ఇలా మీరు ఇంకో ఫొటోస్, మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి బర్త్డేది చాలా సింపుల్ ఉంటుంది. మీకు పైన మళ్ళీ ఎక్స్పోర్ట్ ఆప్షన్ వచ్చి ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంటుంది కరెంట్. ఇది క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అంతే, ఫోటో డన్ అయిపోతే సేవ్ చేసుకోండి. మన ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.